హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీడియో ఎడిటింగ్. అసలు వీడియో ఎడిటింగ్ అంటే ఏమిటి అనేది బ్రీఫ్గా చూద్దాము. మీకు ఆల్రెడీ తెలుసు ఎడిటింగ్ అంటే ఏంటనేది. ఎడిటింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం డిలీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పారాగ్రాఫ్ రాశారు, దాన్ని ఎడిట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ పారాని చదువుతారు, ఓకే ఈ పదం బాగాలేదు, ఆ పదం బాగాలేదు అనేది మీరు ఏదైనా లెటర్ రాసేటప్పుడు కానీ, బిజినెస్ లెటర్ కానీ, నార్మల్ లెటర్ కానీ రాసేటప్పుడు జనరల్గా మనం 2-3 టైమ్స్ చూసి ఎడిట్ చేస్తాం అన్నమాట. దాన్ని ఎడిటింగ్ అంటారు. ఎడిటింగ్ అంటే ఏంటంటే అన్నెసరీ పార్ట్స్ని డిలీట్ చేయడము అనేది. అదేవిధంగా వీడియో ఎడిటింగ్లో ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ మ్యానిపులేటింగ్ అండ్ రీఅరేంజింగ్ ద వీడియో షార్ట్స్ టు క్రియేట్ ఎ న్యూ వర్క్. టెక్నికల్గా అవసరం లేదు, సింపుల్గా ఏం చెప్పాలంటే మీకు వచ్చిన వీడియోస్ని, వీడియో ఫుటేజ్ని, మంచి క్లిప్స్ని తీసుకొని వాటిని చూసి, ప్రతి వీడియోకి జనరల్గా బిగినింగ్ అండ్ ఎండింగ్లో ఎడిషనల్గా ఉంటుందన్నమాట. వాటిని డిలీట్ చేసేసి మళ్ళీ మనకు కావాల్సిన ఒక ఆర్డర్లో లాజికల్గా మనకు కావాల్సిన విధంగా పెట్టుకొని ఫైనల్గా ఒక న్యూ లుక్ తీసుకురావడాన్ని వీడియో ఎడిటింగ్ అంటారనమాట. ఇట్ ఈస్ మ్యానిపులేటింగ్ అండ్ రీఅరేంజింగ్ ద వీడియో షార్ట్స్. రీఅరేంజింగ్ అనమాట అంటే షూట్ చేసేటప్పుడు వాళ్ళ ఒక పద్ధతిలో షూట్ చేయకపోవచ్చు. ఒకసారి లాస్ట్ సీన్ ఫస్ట్లో చేయొచ్చు, ఫస్ట్ షార్ట్స్ లాస్ట్లో చేయొచ్చు, ఆ విధంగా అనమాట. మనం వాటన్నిటిని తీసుకొని ఒక ఆర్డర్లో పెట్టి న్యూ లుక్ తీసుకురావాలన్నమాట ఆ వీడియోకి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వీడియో ఎడిటర్ అనమాట. వీడియో ఎడిటర్కి కూడా స్టోరీ టెల్లింగ్ అనేది బాగా తెలియాలి. అట్ ద సేమ్ టైం హీ షుడ్ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ వీడియో ఎడిటింగ్ అనమాట. అప్పుడే ఈ పని బాగా చేయగలుగుతాడు. వన్ మోర్ డెఫినేషన్ ఈజ్ వీడియో ద ప్రాసెస్ ఆఫ్ ఎడిటింగ్ సిగ్మెంట్స్ ఆఫ్ మోషన్ వీడియో ప్రొడక్షన్ ఫుటేజ్, యాడింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ రికార్డింగ్స్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది పోస్ట్ ప్రొడక్షన్. అది అందరికీ తెలుసు, ఇప్పటికే మీకు తెలుసు అది. It is a process of editing segments of motion video production footage. That is what same, adding special effects, video, sound recordings and all those things. The process of rearranging, adding or removing sections of video clips. ఆల్రెడీ మీకు ఫుటేజ్ అంటే ఏంటి, వీడియో క్లిప్స్ అంటే ఏంటి, ఫ్రేమ్ అంటే ఏంటో తెలుసు. వాటికి ఆ వీడియో క్లిప్స్ని మీరు రకరకాలుగా అరేంజ్ చేసి, అటు నుంచి ఇటు అటు అరేంజ్ చేసి, అన్నెసరీ పార్ట్స్ డిలీట్ చేసేసి, ట్రాన్సిషన్స్ అప్లై చేసి, ఎఫెక్ట్స్ అప్లై చేసి, ఇవన్నిటిని చేయడాన్నే వీడియో ఎడిటింగ్ అంటారనమాట. ఫైనల్గా అల్టిమేట్ ఏమేంటంటే ఒక కొత్త లుక్ రావాలి ఆ వీడియోకి. అన్ని బిట్స్ అండ్ పీసెస్గా ఉంటాయి. ఫైనల్గా మీరు ఆ వీడియోస్ అన్నిటిని తీసుకొచ్చి ఒక మంచి షేప్ ఇచ్చి చూడగలిగేటట్టు, మంచి అందంగా ఉండేటట్టు చేయగలిగితే దాన్ని వీడియో ఎడిటింగ్ అంటారనమాట. ఓకే, ఈ డెఫినేషన్ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా చెప్పాలంటే ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్, మ్యానిపులేటింగ్ ద వీడియో క్లిప్స్. ద ప్రాసెస్ ఆఫ్ మ్యానిపులేటింగ్ అంటే యాడింగ్ అండ్ డిలీటింగ్, rearranging the video clips, adding special effects and transitions, sound recordings in the post production. This is what is the video editing anamata. Video editing అనేది it is a process అంటే ఏంటంటే గ్రాడ్యువల్గా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది అనమాట. జస్ట్ ఏదో సింపుల్గా 1 minute 2 minutesలోనే 1 hour 2 hoursలో అవ్వదు. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ టేక్స్ టైమ్, ఇట్స్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఎడిటింగ్ అంటే మ్యానిపులేటింగ్ ద వీడియో క్లిప్స్. మ్యానిపులేటింగ్ వీడియో క్లిప్స్ ఆర్ ఫుటేజ్ అంటే ఏంటి? మ్యానిపులేటింగ్ అంటే డిలీటింగ్ ద అన్నెసరీ పార్ట్స్ అంటే బ్యాడ్ పార్ట్స్ అనమాట. రీఅరేంజింగ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. రీఅరేంజింగ్ అనమాట అంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి అలా పెట్టడం కాదు, మీరు ఏ క్లిప్ని ఎక్కడ పెట్టాలని తెలుసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. రీఅరేంజింగ్ అంటే డిలీటింగ్ అన్నెసరీ పార్ట్స్, రీఅరేంజింగ్ ఇన్ లాజికల్ ఆర్డర్ అండ్ ట్రిమ్మింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎడిటింగ్లో. అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక షేప్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా దాన్ని టైట్ చేయడానికి ఒక్కొక్కసారి 1 frame 2 frames కూడా యాడ్ చేయాలి, డిలీట్ చేయాలి. దాన్ని ట్రిమ్మింగ్ అంటారనమాట. వీటన్నిటిని చేయడాన్నే మ్యానిపులేటింగ్ అంటాం అనమాట. అంటే మనం ఇచ్చిన ఫుటేజ్ని, ఇచ్చిన వీడియో క్లిప్స్ని మారుస్తున్నాం బ్రీఫ్గా, దాని యొక్క మీనింగ్ మారుతుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేటింగ్ ద వీడియో క్లిప్స్. దెన్ యాడింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్. స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తున్నాం. స్పెషల్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్ యాడ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆడియో మిక్సింగ్ కూడా చేస్తున్నాం. ఆడియోలో అగైన్ 3 parts ఉంటాయని మీరు లాస్ట్ సెక్షన్లో చూశారు. వాయిస్ ఓవర్, డైలాగు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ఎఫెక్ట్స్, ఈ మూడింటిని యాడ్ చేస్తాం ఇక్కడ. వీటంతటిని కలిపి ఫైనల్ వీడియో రెండర్ చేసి డెలివర్ చేస్తే దాన్ని వీడియో ఎడిటింగ్ అంటారనమాట. ఇట్ కమ్స్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ వీడియో మేకింగ్. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాసింది మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకుంటే మీకు వీడియో ఎడిటింగ్ అనేది అర్థమైనట్టు అనమాట.
వీడియో ఎడిటింగ్ అనేది పోస్ట్ ప్రొడక్షన్లో వస్తుంది. ఇట్ ఇస్ ఎ ప్రాసెస్, ఇట్ టేక్స్ టైం అని గుర్తుపెట్టుకోండి. టైం పడుతుంది. అండ్ వచ్చిన వీడియో క్లిప్స్ని మనం చూడాలి. అన్నెసరీ పార్ట్స్ డిలీట్ చేయాలి. అన్నెసరీ పార్ట్స్ అంటే ఒకసారి కెమెరా మూమెంట్ ఎక్కువ ఉంటుంది, జర్క్ వస్తుంది, లేదంటే ఒక్కొక్కసారి బ్లర్ అయిపోతుంది. ఇటువంటివన్నీ మనం చూసి, లేదంటే అన్నెసరీ యాక్టర్ డైలాగ్ చెప్పిన వెంటనే లేదంటే ఒకసారి టర్న్ అయిపోతుంటారు. ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకొని వాటిని జాగ్రత్తగా రిమూవ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆడియన్స్కి అంత టైం ఉండదు. దే వాంట్ క్లియర్ అండ్ క్రిస్ప్ వీడియో అనమాట. తక్కువ టైంలో ఎక్కువ కమ్యూనికేట్ చేయాలి. దానికోసం వీడియో ఎడిటింగ్ అనేది అవసరం. అండ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడానికి స్పెషల్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి. ఆడియో మిక్సింగ్, ఆల్వేస్ ఆడియో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫైనల్ వీడియో ఏ డివైస్కి కావాలనేది గుర్తుపెట్టుకొని వాళ్ళు వెబ్ కోసమా, డివిడి కోసమా, లేదంటే సినిమా థియేటర్లో వేయడం కోసమా, దేనికోసం అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారమే మనం యాస్పెక్ట్ రేషియోస్, ఫ్రేమ్ రేట్స్ అని గుర్తుపెట్టుకొని డెలివరీ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో ఎడిటింగ్ అంటారనమాట. కాబట్టి ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ వీడియో ఎడిటింగ్. మీరు పేపర్ తీసుకొని ఇక్కడ నేను రాసింది బ్రీఫ్గా మీ అంతటి మీరు వీడియో క్లోజ్ చేసేసి మీ అంతటి మీరు ఒకసారి అసలు వీడియో ఎడిటింగ్ అంటే ఏం గుర్తుందో అనేది ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఇట్ ఇస్ లైక్ ఎ ప్లే గేమ్, ఎంజాయ్ చేయండి. ఆ రాసే పద్ధతిని వర్క్లా ఫీల్ అవ్వద్దు. మీరు పేపర్ మీద రాసేది ఏది కూడా వర్క్ లాగా ఫీల్ అవ్వద్దు. జస్ట్ ఎంజాయ్. రాకపోయినా పర్వాలేదు, మరొకసారి వీడియో చూడండి, మళ్ళీ వీడియోని క్లోజ్ చేయండి, మళ్ళీ రాయండి. దానివల్లనే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ 10 times. మీరు ఈ వీడియో 10 సార్లు చూసేదానికంటే ఒక్కసారి 1 or 2 times చూసేసి తర్వాత వైట్ పేపర్ తీసుకొని బ్రీఫ్గా రాస్తే, అసలు ఏం చెప్పారు, ఆ వీడియో అంటే ఏంటి, నాకేం గుర్తుందని రాస్తే యూ విల్ లెర్న్ ఎ లాట్. చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువ నేర్చుకుంటారు అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ సీక్రెట్ అనమాట ఫర్ లెర్నింగ్. See you in the next video. I hope you understand what is video editing. ఇదంతా థియరిటికల్గా ఉంటుంది, బట్ దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ గైస్. కొంచెం ఒక 3-4 సెక్షన్స్ వరకు కొంచెం ఎక్కువ థియరిటికల్గా ఉంటుంది. ఎందుకంటే ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫస్ట్ చేసేదానికంటే. అప్పుడు మీరు సాఫ్ట్వేర్ని ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ తెలియకపోతే సాఫ్ట్వేర్ కాంప్లికేటెడ్ కనిపిస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీ. కాబట్టి మీరు ట్రై టు అండర్స్టాండ్ దీస్ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఫస్ట్, దెన్ వీల్ ఎంటర్ ఇంటూ Adobe Premiere Pro అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thank you so much. Have a great day.